ప్రతిపక్షాల అగ్రనేతల్ని బూతులు తిట్టడం, వారి కుటుంబ సభ్యుల్ని కూడా కించపరచడం వైసీపీ నాయకుల విధానంగా మారిందా? కొడాలి నాని, విజయసాయిరెడ్డి, జోగి రమేష్, రోజా, గోరంట్ల మాధవ్ లాంటి వైసీపీ నేతలకు ప్రతిపక్షాలపై దిగజారుడు విమర్శలు చేయడమే లక్ష్యంగా మారిందా? ఇన్నాళ్లు ప్రతిపక్ష నేతల్ని దూషించిన వారిలో చాలా మందికి టికెట్లు ఇవ్వడం లేదన్న వార్తల్లో నిజముందా? జగన్ వ్యూహాత్మకంగానే కొందరు నేతల్ని ప్రతిపక్ష నేతలపై ఉసిగొల్పి చివర్లో వారికి టికెట్లు ఎగ్గొట్టాలని ప్లాన్ చేశారా? నోటి దురుసు వైసీపీ నాయకులకి జనసేన, టీడీపీ అధినేతలు టికెట్లు కేటాయిస్తారా? ఓడిపోయే అవకాశమున్న కారణంగానే టికెట్లు నిరాకరిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రకటనలు టికెట్లు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయా? వైసీపీ రాజకీయం ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుంది. కొందరు వైసీపీ నాయకులు విపక్ష పార్టీ అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడతారు. వారిని బూతులు తిడతారు. అలాగే విపక్ష నేతల కుటుంబాలను కించపరుస్తారు. కొడాలి నాని, విజయసాయిరెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, రోజా, అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, గోరంట్ల మాధవ్ లాంటి అనేక మంది వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై దిగజాడు విమర్శలు చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అలాంటి దిగజాడు రాజకీయాల్నే జగన్ ప్రోత్సహిస్తారు కాబట్టి వైసీపీ నేతలు అదే మార్గం ఎంచుకున్నారు. కాగా పవన్, చంద్రబాబులను దూషించిన వారికే వైసీపీ ప్రభుత్వంలో పదవులు వరించాయి. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని కూడా వైసీపీ నాయకులు నిరంతరం దూషించేవారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రతిపక్ష నేతలను దూషించిన వారిలో చాలామందికి టికెట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయినా వారెవరూ నోరెత్తలేకపోతారని సమాచారం. ఇలాంటి నేతలకు వైసీపీ మినహా వేరే గత్యంతరం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలో టికెట్ దక్కని ఈ నాయకులెవరూ తాము విమర్శించిన టీడీపీ, జనసేన అధినేతలను కలిసి టికెట్ ఇవ్వాలని అడగలేదు. ఒకవేళ అడిగినా వారికి టికెట్ ఇచ్చేంత విశాలమైన మనస్తత్వం టీడీపీ, జనసేన అధినేతలకు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ రకంగా తాము టికెట్లు ఇవ్వకపోయినా తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు వైసీపీ హైకమాండ్ ముందు నుంచే ఇలాంటి వ్యూహం అమలు చేసిందనే సందేహం ఇప్పుడు చాలామంది వైసీపీ నేతలకొస్తోంది. అందులో నిజం ఉన్నా లేకపోయినా వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో కొంతమంది నేతలున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని నోటి దురుసు నాయకులెవరైనా వైసీపీ అధిష్టానంపై ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినా అటు వైసీపీకి, ఇటు జనసేన, టీడీపీలకు కూడా దూరమయ్యే పరిస్థితులే వస్తాయి. అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం కొందరు నేతలకు ఓడిపోతున్న కారణంగానే టికెట్ నిరాకరిస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటిస్తోంది. ఈ ప్రకటనలు టికెట్లు దక్కని ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అలాగే తాము ప్రజలకు అందుబాటులో లేకపోవటం, అవినీతికి పాల్పడినందువల్లే ప్రజాభిమానం కోల్పోయామనే భావన ప్రజల్లో ఏర్పడుతున్నందుకు వారంతా ఆవేదన చెందుతున్నారు. నిజానికి జగన్ తన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు నిధులు, విధులు ఏవీ లేకుండా చేసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పాలన కొనసాగించారు. దీంతో ఎమ్మెల్యేలంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. కానీ వారికి ఓట్లేసిన ప్రజలు మాత్రం ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు వైసీపీ అధిష్టానం టికెట్స్ నిరాకరించడంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటిస్తున్నారు. టికెట్ దక్కని నేతలకు ఇంకెన్ని కష్టాలు రానున్నాయో చూడాలి మరి.